హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపుల్ కుకింగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ప్రొసీజర్ చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ కస్టర్డ్ పౌడర్, కాచి ఉంచుకున్న 1/2 లీటర్ మిల్క్ రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు బౌల్లో 3 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. 1/2 లీటర్ మిల్క్లో కొంచెం మిల్క్ తీసుకొని మనం స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ పౌడర్లో. అప్పుడు మనకి లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా జస్ట్ ఒక 1/2 మినిట్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనకి ప్లెయిన్గా వచ్చేస్తుంది, ఏ లంప్స్ ఉండవన్నమాట. నెక్స్ట్ స్టవ్ వెలిగించి చిన్న మంట మీద మిల్క్ అనేది తీసుకొని మనం ఏదైతే పౌడర్ మిక్స్ చేసామో బౌల్లో అది మొత్తం ఇందులో కలుపుతూ వేసుకోవాలండి. సో కలపడం మాత్రం అసలు స్టాప్ చేయకూడదు, కింద లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 5 టీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ మిక్స్ చేసుకోండి. మీకు ఒక 2 మినిట్స్లో తెలిసిపోతుంది, కొంచెం చిక్కబడుతుంది అనమాట. సో ఇలాగ 2-3 మినిట్స్ మీరు మిక్స్ చేసిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసేయచ్చు. నెక్స్ట్ ఈ కస్టర్డ్ రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఒక టబ్లో వాటర్ తీసుకుని ఈ విధంగా ప్లేస్ చేయండి. నెక్స్ట్ మీరు ఫ్రూట్స్ అనేవి ఏమైనా తీసుకోవచ్చు, కానీ పులుపు లేని ఫ్రూట్స్ తీసుకోండి. సో స్వీట్గా ఉంటే మనం తినేటప్పుడు బాగుంటుంది కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కస్టర్డ్ అనేది కొంచెం చల్లబడుతుంది కదా, నెక్స్ట్ ఇదంతా యాడ్ చేసుకోవాలి. అండ్ మనం కట్ చేసుకున్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఫ్రూట్స్ పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొంచెం కస్టర్డ్ అనేది ఇంకొక లేయర్ లాగా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇలా ఫ్రూట్ పీసెస్ మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఈ సమ్మర్లో. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా కంప్లీట్గా మనం ఫ్రూట్ పీసెస్ అండ్ అలా కస్టర్డ్ ఇలా ఆల్టర్నేటివ్గా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు డీప్లో 1 అవర్ ఉంచి మీరు ఇంకా తినేయచ్చు అనమాట. చాలా టేస్టీ ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.